బలమైన అభిప్రాయం ఏర్పడింది అధ్యక్ష. మరి ఆ క్రమంలో ముందుకెళ్తాం అధ్యక్ష. ఈరోజు మూడోది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే అంశము దీంట్లో పరిగణన రాదు అధ్యక్ష. ఎందుకంటే ప్రైవేట్ పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా గౌరవనీయులు ప్రజలకు తెలుసు, వారి నైపుణ్యానికి అనుగుణంగానే పరిశ్రమలకు సంబంధించి వారి ఉద్యోగాలు ఇస్తారు అధ్యక్ష. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మనకున్న లేబర్ లాస్ ప్రకారం, ఆ లేబర్ లాస్ ప్రకారం వారు ఎన్ని రోజులు పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలి, వారు పని చేయకుండా ఉంటే మనకు తెలుసు అధ్యక్ష. టర్మినేషన్ అనేది వారి చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఎఫిషియన్సీ చూపెడతారు, లేకుంటే ఏదో కారణం పెట్టి వారు చేసే ప్రమాదం ఉంటుంది. సో ఎంప్లాయీస్ అంతా కూడా పర్మనెంట్ టెంపరరీ అనే అంశం లేకుండా వారికి జాబ్ స్పెసిఫికేషన్ రోల్స్ లో వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మిస్టర్ శ్రీధర్ బాబు సార్, యాక్చువల్గా లేబర్ లాస్ ఎవరికి అనుగుణంగా చేయాలి సార్? ప్రజలకు అనుగుణంగా చేయాలి. కానీ లేబర్ లాలు మీ ఇష్టానుసారంగా మీరు క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు లా ప్రకారంగా ఇలా ఉండాలి అని చెప్తున్నావు. ప్లస్ గతంలో ఒక తప్పు చేసావు, అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము అధ్యక్ష అని, అదొకటి. ఇప్పుడు వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను చిన్న చూపు గడ్డి పూస తీసేసినట్టు చేస్తున్నావు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, చూసుకోండి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే టర్మినేషన్ చేస్తారు అని అంటున్నావు కదా. మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు కనుక ఖచ్చితంగా మిమ్మల్ని 2029లో మొత్తం గద్దె దించకపోతే చూడండి. అసలు యాక్చువల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే దీని గురించి చెప్పండి. రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్. పీపుల్కు ప్రజలకు అనుగుణంగా పోయి ప్రజలకు రిక్వైర్మెంట్ ఎట్లా ఉంది ఏంది అనేది పోయి చర్చించి వాటిని క్రోడీకరించి చట్టాలు తయారు చేయాలి. మీ ఇష్టానుసారంగా మీరు చేసుకొని మీ ఉద్దేశం లేబర్ లాస్ ఎలా చేస్తున్నారు, మీ ఇష్టానుసారంగా చట్టాలు చేస్తున్నారు. ఏమని అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంత శాలరీస్ పోతున్నాయి, మళ్ళీ వాళ్ళు రిటైర్ అయినాక బెనిఫిట్స్ ఫుల్ అవుతాయి, ఉట్టి కూర్చున్నా కానీ పెన్షన్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో మీరు అన్నీ స్కిప్ చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఎలా అంటే వాటిని అంతం చేస్తూ వస్తున్నారు, అవి చేయట్లేదు. యాక్చువల్గా మీరు కాంట్రాక్ట్ అంటున్నప్పుడు కాంట్రాక్ట్లో తీసుకోవద్దు, మరి అందరినీ రెగ్యులేట్ చేయండి. కాంట్రాక్ట్లో నియమించుకునేది ఎందుకు? మీరు నియమించుకుంటారు కదా, అంటే తక్కువ శాలరీ ఇచ్చి ఇష్టానుసారంగా గుడ్డు చాకరీ చేయించి చేసుకొని కాంట్రాక్ట్లో నియమించుకుంటారు. అట్లాంటప్పుడు మిమ్మల్ని ఎట్లా మరి? మీ పర్ఫార్మెన్స్ లేకపోతే కూడా మిమ్మల్ని కూడా టర్మినేట్ చేసేయాలి కదా. అన్ని రోజులు మీ అనుకోవద్దు, వస్తే కొన్ని రోజులు 2029లో ఉంటుంది మీకు. ఒక్కొక్క చుక్కలు చూపించకపోతే అడుగు బీసీ రాజ్యం రాబోతుంది. ప్రజలకు అన్ని మేలులు చేసే నాయకుడు మా తిరుమల సార్ వస్తాడు. మీకు చుక్కలు చూపించకపోతే అడుగు. థ్యాంక్ యూ.